ఏమైంది ఇంద్రాణి? అలా చూస్తున్నావేంటి? అక్క, పాయసంలో ఎంత షుగర్ ఉండాలో అంతే షుగర్ ఉందక్క. అంటే అది నేను విషం కలిపిన కప్పు కాదన్నమాట. నాలాగే ఇది కూడా బ్రతికిపోయింది. జిలేబీ, నాకు నీ చేత్తో పెట్టే పాయసం తినాలనిపిస్తుంది. తినిపించవా? నాకు కూడా నీ చేత్తో పెట్టే పాయసం తినాలనుంది. అవునా? తినండి. ఏయ్, ఆ, మీరేవి కొత్తగా పెళ్ళైన జంట కాదు, మురిపెంగా తినిపించుకోవడానికి. ఎవరి పాయసాన్ని వాళ్లే తినండి. అదేంటమ్మా, ఆయనంత ప్రేమగా పెడుతుంటే కోప్పడుతున్నావు. యావండి, అమ్మ మాటేం పట్టించుకోకండి, నాకు పెట్టండి. ఉసే పిచ్చిదానా, మీరు పంచుకుంటుంది పాయసాన్ని కాదే, చావుని. మీ ఇద్దరిలో ఎవరి చేతిలో ఎవరి ప్రాణాలు పోతాయో. నాకు జీడిపప్పు అన్న కిస్మిస్ అన్న పడదు, అందుకే దగ్గొచ్చింది. అమ్మా, నీ నోట్లోంచి నురగే. అమ్మా, 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 అయ్యో, అమ్మా, ఏమైంది? అమ్మా, ఏమైందమ్మా? లేమ్మా. అమ్మా, ఏమైందత్తయ్య? అమ్మ, ఏమైందమ్మా? డాక్టర్, ఇప్పుడు మా పిన్నికి ఎలా ఉంది? చూడండి, ఫుడ్ పాయిజన్ వల్ల ఆవిడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. లోపల ఉన్నదంతా వామిటింగ్ అయ్యేలా చేశాను. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే లోపలన్నదంతా పోయినట్టే కదా డాక్టర్? ఒకవేళ కాలకూట విషం మింగినా ఏ ప్రమాదం లేనట్టుగా తీసేశాను. అయితే నా ప్రాణాలకి ఏ ప్రమాదము లేదన్నమాట. అయ్యో, మీరంత దూరం ఆలోచించకండమ్మా. మీకు అంతగా అనుమానంగా ఉంటే రేపు హాస్పిటల్కి రండి, బ్లడ్ టెస్ట్ చేస్తాను. వాసు గారు, ఇక నేను బయలుదేరుతాను. సరేనండి. అమ్మా, అత్తయ్య గారు, నన్ను క్షమించండి. ఇదంతా నా మూలంగానే జరిగింది. మీకు పుట్టినరోజని గుర్తు చేయకుండా ఉండుంటే ఈ పాయసం చేసే అవసరమే ఉండేది కాదు. అది మీరు తినేవారే కాదు. ఇందులో నీ తప్పే ఉందమ్మా. నా పుట్టినరోజుని ఘనంగా చెయ్యాలని ఆశపడ్డావు. అనుకోకుండా ఈ అవాంతరం జరిగింది. నువ్వేమీ బాధపడకమ్మా. సరే పిన్ని, నువ్వు రెస్ట్ తీసుకో. జిలేబీ, అత్తయ్య ఇప్పుడు బాగానే ఉందిగా? అమ్మా, పట్టు అమ్మా. ఒరే జయరాం, అమ్మా, వెళ్ళి తలిపేరా. ఎందుకమ్మా? చెప్పింది చెయ్యి. వెళ్ళరా తొందరగా. జిలేబీ, తడికి రాణి, అమ్మా, ఆ మూలనున్న కర్ర తీసుకురావే. కర్రెందుకక్క? నువ్వు కూడా చెప్పింది చెయ్యవే. వెళ్ళండి అలాగే అత్తయ్య. అక్క. అమ్మా, నా బంగారు తల్లి, ఊరుకో. అత్తయ్య గారు, ఓకే కదా? ఆ, ఇదిగో అక్క. అది అల్లుడి గారికి ఇవ్వు. ఆ? ఆ. ఉమ్, ఏడు పాపి. అలా ఒకసారి పైకి లేచి నిలబడి జిలేబి. ఎందుకమ్మా? నిలబడవే చెప్తాను. నిలబడు జిలేబీ. అల్లుడు గారు, అత్తయ్య, నేను చెప్పేంత వరకు దాన్ని కొడుతూనే ఉండండి. అత్తయ్య గారు, అది కొట్టు. జై అత్త వాక్కు పరిపాలన.
నీకు పాయసం ఇమ్మంటే ఇవ్వకుండా అన్ని కప్పులతో కలిసి పెట్టావు. ఆ కప్పు తిరిగి తిరిగి నాకే వచ్చింది. అది తినడం వల్లే నాకే పరిస్థితి వచ్చింది. అదేంటక్క, ఆ పాయసం తింటే నీతో పాటు మాకు కూడా నురగ రావాలి కదా, నీకు మాత్రమే అలా రావడం ఏంటి? ఎందుకంటే నేను తిన్నది మామూలు పాయసం కాదు, విషం కలిపిన పాయసం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి మనం ఏ ప్లాన్ చేసినా కలిసే చేద్దాం. నన్ను ఒంటరిగా కాసేపు వదిలేయండి. నా తప్పే లేదు. సారీ బంగారం. పద. ఏంటలా చూస్తున్నారు? నా టీచర్ గారు పనిచేస్తుంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అబ్బో, సరే ఇలా రా, ఎక్కడికి? చెప్తాను రా. ఎక్కడికి? అందరి గురించి, అందరి పనుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించడం లేదు. అందుకు మీరున్నారు కదా. సరే, తల కట్టు కట్టిన దగ్గర నుంచి అది తగ్గిందో లేదో చూడనే లేదు. ఉండు, చూడు నువ్వు. గాయం మానిపోయినట్టుంది. కట్టు అవసరం లేకుండా బ్యాండేజ్ వేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది మోహిని? ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది. చేత్తో మందు రాస్తేనే కొంచెం నొప్పి తగ్గింది. అదే పెదాలతో రాస్తే మొత్తం తగ్గిపోతుంది. ట్రై చేయనా? పెదాలతోనా? దీనికి నేను ఒప్పుకోను. అయినా మీకు ఎప్పుడు ఇదే ధ్యాస? చదువుకునేవాడికి చదువు మీద ధ్యాస, ఉద్యోగం చేసుకునేవాడికి ఉద్యోగం మీద ధ్యాస, అలాగే ప్రేమించే వాళ్ళకి, పెళ్లి చేసుకునే వాళ్ళకి వీటి మీద ధ్యాస ఉంటుంది. తప్పు లేదు కదా. మీకు వాసు అని కాకుండా శ్రీకృష్ణ అని పెట్టుంటే బాగుండేది. మీ చిలిపి చేష్టలు ముందే గ్రహించుంటే ఆ పేరే పెట్టేవారేమో. అవును మోహిని, అప్పుడప్పుడు ఆయన ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఒప్పుకోవా?
నేను వంట చేయాలి. ఏ మోని, మోని ఆగు, మోని ఆగు. మీరు కిందకు వచ్చారంటే కింద అత్తయ్య గారు ఉన్నారు, ఆ తర్వాత మీ ఇష్టం. నువ్వు చాలా తెలివైందాని మోహిని. ప్రతిసారి పిన్ని పేరు చెప్పి బలి తప్పించుకుంటున్నావు. ఈసారి మాత్రం నేను వదిలిపెట్టను. బాబాయ్, బాబాయ్ మీరా? నువ్విలా సంతోషంగా ఉండడం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది బేటీ. బాబాయ్, మనల్ని ప్రేమించే వాళ్ళు, మన జీవితం బాగుండాలని కోరుకునే వాళ్ళు మన చుట్టూ మన వెంటే ఉంటే ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది బాబాయ్. ఆ విషయం నాకు ఇక్కడికి వచ్చాకే పూర్తిగా అర్థమైంది బాబాయ్. సరే బాబాయ్, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఏమీ వద్దమ్మా. సరే ఉండండి, అత్తయ్య గారిని పిలుస్తాను. అత్తయ్య, వద్దమ్మా, నిన్ను చూశాను కదా, చాలా సంతోషంగా ఉంది. నాకు అదే చాలు. అమ్మా, మరో విషయం. ఏంటి బాబాయ్? నీకు ఏ ప్రమాదం జరగకూడదు అని ఈ తాయెత్తు కట్టడానికి వచ్చానమ్మా. బాబాయ్, మనిషికి భయం ఉండొచ్చు, తప్పులేదు. కానీ ప్రతి విషయానికి భయపడుతూ బ్రతకూడదు బాబాయ్. నేనిక్కడ ఎలా ఉన్నానో మీరు చూశారు కదా. మీరు చూసిన దానికంటే నేనింకా ఎక్కువ సంతోషంగా ఉన్నాను. ఒక దేవాలయంలో ఉన్నట్టున్నాను. అలాంటిది మీరెందుకు ఇలా భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు ధైర్యం చెప్పాల్సిన మీరు నాకేదో గండం ఉందని, నాకేదో కీడు జరుగుతుందని ఇలా పిరికితనంతో మాట్లాడడం కరెక్ట్ కాదు బాబాయ్. మీరిచ్చే తాయెత్తు చాలా మహిమగలదని నాకు బాగా తెలుసు బాబాయ్. కానీ అది నాకొద్దు బాబాయ్. ఎందుకంటే దీనిని చూసిన ప్రతిసారి నాకేదో జరగబోతుందనే భయం కలుగుతుంది. అందుకే బాబాయ్, దీన్ని నేను కట్టుకోను. అమ్మా బేటీ, అంత మాట అనకమ్మా. దీన్ని నీకు ఎందుకు కట్టాలనుకున్నా అంటే నువ్వు భయపడమని చెప్పడానికి కాదు, ప్రతిసారి ప్రతి విషయానికి జాగ్రత్తగా ఉండమని గుర్తు చేయడానికి. అప్పుడే ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉంటావు. నువ్వు నన్ను బాబాయ్ అని పిలిచి అల్లా ఇచ్చిన కూతురిగా నువ్వు నా గుండెల్లో ఉన్నావు. అలాంటిది నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను బేటీ, తట్టుకోలేను. ఇది కట్టుకోవడానికి ఒప్పుకో బేటీ, ఒప్పుకో. బాబాయ్, ఈ తాయెత్తు నేను కట్టించుకుంటే మీరు సంతోషంగా ఉంటారా? ఉంటాను బేటీ, ఉంటాను. ఎందుకంటే ఇది నీ దగ్గర ఉంటే నీకు ఏ అపాయం జరగదన్న నమ్మకం నాకు చాలా ఉంది బేటీ. అయితే కట్టండి. బహుత్ ఖుష్ హై బేటీ. ఇప్పుడు సంతోషమైన బాబాయ్? చాలు, చాలా సంతోషం. ఖుష్ హై, బహుత్ ఖుష్ హై. నీ వెళ్ళొస్తాను బేటీ, వస్తాను. చూడు బేటీ, ఆ తాయెత్తుని ఎంతో పవిత్రంగా అల్లాని ప్రార్థించి తయారు చేశాను. అది నీ దగ్గర ఉన్నంత వరకు ఏ అపాయం, ఏ ప్రమాదం నీ దగ్గరికి రాదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాయెత్తును తీయొద్దు బేటీ, తీయొద్దు.
అత్తయ్య ముందు మీరు తినండి. అత్తమ్మ పాలు. నువ్వు నన్ను అత్తమ్మ అని పిలుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటమ్మా అది? ఉదయం పకీర్ బాబా వచ్చి ఈ తాయెత్తు కట్టి వెళ్ళిపోయారత్తమ్మా. పకీర్ బాబానా? ఓ, మీ ఊరతనా? అవునత్తయ్య, ఆయనకి నేనంటే చాలా అభిమానం. మీకొక విషయం తెలుసా? నేను పొలిమేర దాటితే నాకేదో కీడు జరుగుతుందని భయపడిపోయి నన్నిక్కడికి రావద్దని చెప్పారు. నేను మాత్రం నాకు ఈ కుటుంబం దూరం అయితే నా జీవితమే శూన్యం అవుతుందని భావించి ఇక్కడికొచ్చేసానత్తయ్య. కానీ బాబాయ్ మాత్రం నాకు ఏ కీడు జరగకూడదని ఈ తాయెత్తు కట్టి వెళ్లారత్తయ్య. ఇది నా చేతికున్నంత వరకు నాకేమీ కాదన్నదే ఆయన నమ్మకం. అసలే దీన్ని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ విఫలమవుతున్నాయి. ఇప్పుడు ఈ తాయెత్తు కూడా తోడైందంటే ఆ అల్లా అనుగ్రహం వల్ల దీనికి ఏమీ కాదు. అందుకే ఎలాగైనా ఈ తాయెత్తుని విప్పించేలా చేయాలి. ఏమైందత్తమ్మా అలా ఉన్నారు? ఏం లేదమ్మా, నువ్వు మాత్రం ఈ ఇల్లు దేవాలయమని, ఈ ఇంట్లో వాళ్ళు చాలా మంచివాళ్ళని నమ్ముతున్నావు. కానీ ఆయన మాత్రం నీకిక్కడ ఏదో ప్రమాదం ఉందని భావించి ఈ తాయెత్తు కట్టి వెళ్ళిపోయారు. నమ్మకం ఉన్న చోట సంతోషం ఉంటుందమ్మా, అనుమానం ఉన్న చోట భయం ఉంటుంది. నీకు మా మీద నమ్మకం ఉంది గాని ఆయనకి మాత్రం మా మీద అనుమానం ఉన్నట్టుంది. అందుకే ఇలా తాయెత్తు కట్టి వెళ్ళిపోయాడు. సరేలేమ్మా, అలా కట్టినందుకు నీకేమీ జరగదు అని నువ్వు నమ్మకంగా సంతోషంగా ఉన్నావు కదా, నాకది చాలు. కాకపోతే మమ్మల్ని అనుమానించినందుకు మాత్రం నాకు చాలా బాధగా ఉందమ్మా. సరే, ఇప్పటికే లేట్ అయిందమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. బాబాయ్ ఏదో సంతోషంగా ఉంటాడని ఈ తాయెత్తుని కట్టుకున్నాను. కానీ అత్తయ్య ఇలా బాధపడుతుందనుకోలేదు. అయినా ఈ తాయెత్తుంటేనే దేవుడి అనుగ్రహం ఉన్నట్టు కాదు. ఆయన ఎప్పుడూ అందరినీ మంచిగా చూస్తాడు. నాకిప్పుడు అత్తయ్య సంతోషంగా ఉండటమే మేలు. చూడు బేటీ, ఆ తాయెత్తుని ఎంతో పవిత్రంగా అల్లాని ప్రార్థించి తయారు చేశాను. అది నీ దగ్గర ఉన్నంత వరకు ఏ అపాయం, ఏ ప్రమాదం నీ దగ్గరికి రాదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాయెత్తును తీయొద్దు బేటీ, తీయొద్దు.